మన ఊహలకు అందని కాలం 7 కోట్ల సంవత్సరాల క్రితం ఒక అలసిన అడవి మధ్యగా వంకెలు తిరుగుతున్న నది. పచ్చదనం నిండిన ఆ ప్రాంతంలో ఏదో విపరీతం జరిగింది. ఎందుకంటే అక్కడ వేలాది డైనోసార్ల శవాలు ఒకే చోట పడేసున్నాయి. అవి కేవలం అక్కడ చనిపోయినవి కాదు, ఒకేసారి ఒక్క రోజులో చనిపోయినవి. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. నిజంగా ఏం జరిగిందంటే, ఒక విశాలమైన వన్యప్రాణుల గుంపు ఎలా ఒక్కసారిగా అంతమైంది? ప్రమాదమా, ప్రకృతి ఆగ్రహమా, లేక మరేదైనా రహస్యముందా? ఆల్బెర్టా అనే చోట ఉన్న పైప్ స్టోన్ క్రీక్ అనే ప్రాంతం ఇప్పుడు ప్రపంచ సైంటిస్టుల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే అక్కడి నేల కింద దాగున్న శిలాజాలు అద్భుతమైన చరిత్రను చెప్పుకుంటున్నాయి. కేవలం 1 చదరపు మీటరు నేల తవ్వితే కనీసం 300 ఎముకలు దొరుకుతున్నాయి అంటే ఆ స్థాయిలో ఎముకలేనా? డైనోసార్ గుట్ట. ఇక్కడ దొరికినవి ప్రత్యేకమైన డైనోసార్ల జాతికి చెందినవి. వీటిని పాచిరినోసారస్ అంటారు. 4 కాళ్ళు, పెద్ద తల, భీకరమైన శరీరం కలిగిన ఈ జంతువులు 2 టన్నుల బరువుతో 5 మీటర్ల పొడవు కలిగి ఉండేవి. ఇవి పెద్ద పెద్ద గుంపులుగా వలసలు వెళ్లేవని, వేసవిలో ఉత్తరానికి, శీతాకాలంలో దక్షిణానికి ప్రయాణించేవని అంటారు. అలాంటి ఒక వలస కాలంలోనే వీటిపై ప్రకృతి సంహారం జరిపిందని నిపుణుల అనుమానం. ఈ ప్రదేశం ఏదో పెద్ద ప్రమాదానికి వేదిక అయింది అనిపిస్తోంది. వేల సంఖ్యలో ఒకే జాతికి చెందిన డైనోసార్ల శిలాజాలు ఒక్కచోట దొరకడమేంటి? ఇది శిలాజాల చరిత్రలో అపూర్వమైన విషయం. అసలు దీంతో పాటు మరోవైపు కనిపిస్తున్న మరో జాతి డైనోసార్ల ఎముకలు కూడా వింతగా ఉన్నాయి. ఇవి ఎడ్మోంటోసారస్ అనే శాకాహార జాతికి చెందినవి. పెద్ద పక్కటెముకలు, పళ్ళు, పుర్రెలు లాంటివి అక్కడే చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి. ఇక ఇన్ని డైనోసార్లు ఎందుకు చనిపోయాయి అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు 1-2 కారణాలు సూచిస్తున్నారు. వాటిలో ఒకటి ఆకస్మిక వరదలు, ఎక్కడో పర్వత ప్రాంతంలో విస్తరించిన వర్షాలు, ఎడతెరిపిలేని వరదలు, భారీగా ప్రవహించిన నీరు లాంటివి కలిసి ఆ గుంపును చుట్టేసినట్లుంది. నీటి ప్రవాహం ఊహించినంత బలంగా ఉండి పెద్ద పెద్ద చెట్లు, బండరాళ్లతో పాటు డైనోసార్లను కొట్టుకొచ్చి నేల కొరిగించినట్లు అనిపిస్తోంది. పాచిరినోసారస్ మాదిరి గుంపుగా కదిలే బరువైన డైనోసార్లు ఆ నీటి వేగం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఈతలో సత్తా లేకపోవడం, వేగంగా పరిగెత్తలేకపోవడం వల్ల ఈ జంతువులు వరదలో చిక్కుకుని మరణించిపోయినట్టు భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక అక్కడ కనిపించే రాళ్లపై కూడా నీటి ప్రవాహం వల్ల ఏర్పడ్డ స్పైరల్ ఆకారాలు కనిపిస్తున్నాయి. అవి చూసి కూడా అదే ఊహకు బలమవుతోంది. ప్రతి సంవత్సరం అక్కడ కొత్త ఎముకలు బయటపడుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటికే అది శవపర్వతంగా పరిగణించొచ్చు. ఇంతకీ ఇది కేవలం ఒక్క వరద వల్ల జరిగిందా, లేక వాతావరణ మార్పులు, భూకంపాలు వంటి ఇతర ప్రకృతి విపత్తులు ఇందులో భాగమయ్యాయా? స్పష్టమైన సమాధానం ఎప్పటికీ దొరకపోవచ్చు. కానీ ప్రతి తవ్వకం, ప్రతి ఎముక ఆ కథను కొత్త కోణంలో వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం పురాతన జీవుల చరిత్ర కాదు, మన భూమి తన గతాన్ని నెమ్మదిగా బయట పెడుతోందనే సూచన. వేలాది డైనోసార్ల అంతం వెనకున్న ఈ మృత్యునది రహస్యం మనం ఇప్పటికీ విడదీయలేని ప్రశ్నగా మిగిలిపోతుంది.